ఇండియాకి ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ ఎదురవబోతుంది? ఐ థింక్ ఇంగ్లాండ్కి కూడా అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా రాజ్ డిఫీట్ లేకున్నా కానీ కొంచెం స్ట్రగుల్ ఉండింది, లేదని కాదు. ఇఫ్ యూ గో బ్యాక్ టు దేర్ ఫస్ట్ మ్యాచ్ ఇటలీతో ఆడినప్పుడు కొంచెం స్ట్రగుల్ అయినారు. ఆ మ్యాచ్లో దాదాపుగా గెలుస్తారా అన్నాడు, నేపాల్ తోటి సార్, నేపాల్ తోటి. అండ్ స్కాట్లాండ్ మ్యాచ్ కూడా కొంచెం కొన్ని మ్యాచెస్ అట్లాగే కనబడ్డాయి, లేదని నేపాల్ తో కూడా జస్ట్ 3 runs తో ముందుకెళ్లారు. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా. అండ్ దట్ వాజ్ వెరీ టైట్ మ్యాచ్ అండి నేపాల్ తోటి ఫస్ట్ మ్యాచ్. యూఎస్ఏ తోటి ఇండియా ఆడినప్పుడు కూడా అలాగే జరిగింది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మీరు చెప్పినట్టుగా ఇంగ్లాండ్ ఆన్ పేపర్ స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళ ఫామ్ కూడా ఆదిరిపోతుంది. ముఖ్యంగా సూపర్ 8లోనైతే వాళ్ళ అసలు యాక్చువల్గా ఎక్కువ ఛాన్సెస్ ఎవరికి ఇవ్వలేదు. అండ్ దే డిఫీటెడ్ న్యూజిలాండ్, ఇప్పుడు వాళ్ళు కూడా సెమీఫైనల్లో ఆడతారు మరొక టీం తోటి. అండ్ అట్లాగే వాళ్ళు దే హావ్ డిఫీటెడ్ ఆల్, పాకిస్తాన్ కానీ శ్రీలంక కానీ ఎక్కడ కూడా కష్టపడకుండా వాళ్ళు విక్టరీ సాధించగలిగారు. అండ్ ముఖ్యంగా క్యాప్టెన్ ఈజ్ ప్లేయింగ్ వెరీ వెల్. అండ్ క్యాప్టెన్ ఈజ్ లీడింగ్ బై, ఒక క్యాప్టెన్ ఎప్పుడైతే మీకు అద్భుతంగా ఆడుతుంటాడో రాజ్ అండ్ వైషు, ఐ థింక్ ఆ టీంలో కాన్ఫిడెన్స్ వేరే రకంగా ఉంటుంది. సో ఐ థింక్ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ మనకు తీసుకోవాలంటే పాకిస్తాన్ తోటి మై గుడ్నెస్ 20 సెంచరీ సాధించారు. మామూలు సెంచరీ కాదు అసలు. కొన్ని షాట్స్ అయితే అసలు యాక్చువల్గా చూస్తుంటే రియల్గా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే బ్రూక్ ఆట చూస్తున్నట్టు. స్పెషల్ టాలెంట్ ఉన్నటువంటి ప్లేయర్ అండి. సో అలా మీరు చెప్పినట్టుగా వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్తో పాటు ఒక్క మెయిన్ వర్రీ ఏంటంటే వాళ్ళకు బట్లర్ ఇంకా ఈ పర్టికులర్ టోర్నమెంట్లో ఎలానైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అట్లా పర్ఫామ్ చేయలేదు.